మీకు తెలుసా మనం దసరా లేదా విజయదశమి పండుగను ఎందుకు జరుపుకుంటామో? ఈ పండగ వెనుకున్న కథను మరియు దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. పూర్వం మహిషాసురుడు అని ఒక రాక్షసుడు అతని ఘోర తపస్సుతో బ్రహ్మదేవుని మెప్పించి ఒక వరం పొందాడు. ఆ వరం చే అతనిని ఏ పురుషుడు కాని దేవుడు కాని చంపలేరు. ఈ వరం చేత అతను గర్వంతో ప్రపంచాన్నే భయపెట్టాడు. దేవతలను సైతం స్వర్గం నుండి బయటకు తరిమాడు. మహిషాసురుని భయంకర హింసను ఆపేందుకు దేవతలు తమ శక్తులను ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. ఆమెకు ఆయుధాలుగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని, మహాదేవుడైన శివుడు తన త్రిశూలాన్ని, ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని మొదలగు ఆయుధాలను అందజేశారు. దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురునితో భీకరమైన యుద్ధం చేసింది. 10వ రోజున మహిషాసుర మర్దిని రూపంలో ఆమె త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించింది. ఈ విజయంతో ధర్మాన్ని పునఃస్థాపించింది. ఈ విజయాన్నే మనము విజయదశమిగా జరుపుకుంటాము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడటానికి మా ఛానల్ ఎపిక్ విత్ ఆన్యాకు సబ్స్క్రైబ్ చేయండి.